ప్రకాశం జిల్లా జనసేనలో గ్రూప్ పాలిటిక్స్ పీక్ స్టేజ్ కు చేరుకున్నాయా? మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి టార్గెట్ గా మొదలైన వివాదం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ నేతృత్వంలోని జిల్లా కమిటీ రద్దు వరకు వెళ్లిందా? పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జోక్యంతో ప్రకాశం జనసేనలో భారీ క్లీనప్ మొదలైందా? అసలు ప్రకాశం జిల్లా జనసేనలో ఇప్పటిదాకా ఏం జరిగింది, ఇకపై ఏం జరగబోతోంది? ప్రకాశం జిల్లా జనసేనలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. నిన్నటి వరకు సైలెంట్గా సాగిన కోల్డ్ వార్ ఇప్పుడు పీక్ స్టేజ్కు చేరింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వర్సెస్ ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్ వర్గాల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరుపై అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా సహించేది లేదంటూ ఉమ్మడి ప్రకాశం జిల్లా కమిటీని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. షేక్ రియాజ్కు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి రావడంతో కొత్త జిల్లా అధ్యక్షుడి ఎంపిక అనివార్యమైంది. ఇక్కడే అసలు వివాదం మొదలైందన్న చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. రియాజ్ వర్గం నుంచి కంది రవిశంకర్ పేరు తెరపైకి రాగా, బాలినేని వర్గం మాత్రం ఒంగోలుకు చెందిన కాపు నేత గొర్రెపాటి శ్రీనివాసరావుకు మద్దతిస్తోందని సమాచారం. ఇప్పటికే రెండు వర్గాలుగా విడిపోయిన జనసేనలో పార్టీ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర యాదవ్ చేసిన వ్యాఖ్యలు మరింత కలకలం రేపాయి. నిన్న మొన్నటి వరకు బాలినేని వెంట నడిచిన బాలనాగేంద్ర ఒక్కసారిగా తిరుగుబావుట ఎగరేయడం చర్చనీయాంశమైంది. పార్టీ పదవులను బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి అమ్ముకుంటున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. బాలనాగేంద్ర ఆరోపణలపై బాలినేని వర్గం తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయింది. బాలినేనిపై మరోసారి నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకోమంటూ హెచ్చరించింది. ఈ అంతర్గత కుమ్ములాటలపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. బాలినేని, రియాజ్ వర్గాలను రాజమండ్రి సమావేశానికి పిలిపించారు. రియాజ్ గైర్హాజరు కావడాన్ని సీరియస్గా తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో పార్టీ నేత జడా బాలనాగేంద్ర మీడియా సమావేశం పెట్టడం, పార్టీ నేతలపై ఇష్టానుసారం మాట్లాడడం, దాన్ని జిల్లా కమిటీ సీరియస్గా తీసుకోకపోవడం వెనుక వారు కూడా ఉండడమే ఒక కారణమని ఒక నిర్ధారణకు వచ్చారు పవన్. జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్తో సహా మొత్తం జిల్లా కమిటీని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. క్రమశిక్షణను ఉల్లంఘించిన వారందరి నుంచి వివరణ తీసుకోవాలని కేంద్ర కార్యాలయాన్ని ఆదేశించారు. కొత్త కమిటీ ఏర్పడే వరకు ప్రకాశం జిల్లా పార్టీ వ్యవహారాలను కేంద్ర కమిటీ పర్యవేక్షిస్తుందని స్పష్టం చేశారు ఆయన. తాజా నిర్ణయాలతో జిల్లా జనసేనలో కొత్త సమీకరణాలు ఎలా మారతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.